బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని ఆ లేఖలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు జంగా కృష్ణమూర్తి విజ్ఞప్తి చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పంపారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని ఆ లేఖలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు జంగా కృష్ణమూర్తి విజ్ఞప్తి చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పంపారు. అయితే తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని ఆ లేఖలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు జంగా కృష్ణమూర్తి విజ్ఞప్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, జంగా కృష్ణమూర్తి రాజీనామాకి ప్రధానంగా కారణాలేంటి? ముఖ్యమంత్రికి లేఖ పంపినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే టీటీడీ బోర్డు మెంబర్ జంగా కృష్ణమూర్తి ఇటు తన సభ్యత్వానికి రాజీనామా చేసి దానికి సంబంధించినటువంటి లేఖని చంద్రబాబు నాయుడికి పంపించారు. ఆయన మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. గతంలో కూడా టీటీడీ బోర్డు మెంబర్ గా చేసినటువంటి సమయంలో కానీ ఇప్పుడు కానీ జంగా ఎక్కడైతే తిరుమలలో ఒక గెస్ట్ హౌస్ నిర్మాణం చేసేందుకు ప్రయత్నాలు చేశారు, ఒక అతిథి గృహానికి సంబంధించినటువంటి స్థలాన్ని కేటాయింపు కోసం ఆయన పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారంటూ కూడా వార్తలు వచ్చే దానికి సంబంధించి కూడా పక్కాగా ఇటు టీటీడీకి ఆయన చేసినటువంటి ప్రయత్నాలు వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీడియాలో పెద్ద ఎత్తున వచ్చినటువంటి నేపథ్యంలో ఒక పక్క ఏదైతే ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం తిరుమలలో కొత్త అతిథి గృహం నిర్మాణం చేయాలంటే దానికి సంబంధించిన విధంగా ఏదైతే నిబంధనలన్నీ కూడా ఇప్పుడు అక్కడ నిర్మాణం చేసేందుకు అవకాశం లేనటువంటి పరిస్థితి అనిపిస్తుంది. కేవలం పాత వాటిని మాత్రమే రెనోవేట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఒక పక్క టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్న వ్యక్తి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తనకు లబ్ధి కలిగే పనులకు ప్రతిపాదించడం కానీ దానికి అనుకూలంగా తీర్మానాలు చేయడం కానీ నిబంధనలకు విరుద్ధం అని ఉంది. అలా చేస్తే వారికి సభ్యత్వం సైతం రద్దయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ నిబంధనలు కూడా జంగా పట్టించుకోకుండా తను ఏదైతే సూచించాడో ఆ ట్రస్ట్ కి భూములు కేటాయింపు చేసే విధంగా ప్రయత్నాలు చేశారంటూ ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి కథనాలు కూడా మీడియాలో వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. మొత్తంగా ఆయన ఎందుకు రాజీనామా చేశారు, ఎలాంటి పరిస్థితులు ఆయన రాజీనామా చేయాల్సి వచ్చిందని తెలిపేందుకు కూడా విజయవాడలో ఇప్పుడే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దానికి సంబంధించినటువంటి మరి కాసేపులో పూర్తి వివరాలు కూడా మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. టీటీడీ ఆస్తులు, స్థలాలు, భూములపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నటువంటి ఎస్టేట్ కమిటీలో జంగా సభ్యుడిగా పనిచేశారు. ఆ హోదా ఆయన తన సొంత ప్రతిపాదనలపై కూడా నిర్ణయం తీసుకున్నారంటూ కూడా ఒక పక్క చర్చ జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ
టీటీడీ బోర్డు మెంబర్ గా, అదే విధంగా గతంలో కూడా ఆయన బోర్డు మెంబర్ గా పనిచేశారు. గత ప్రభుత్వాల్లో కూడా కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి వ్యక్తి ఇక్కడ ఈ రోజు తన మెంబర్షిప్ కి ఏదైతే టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేయటం, దానికి సంబంధించి కూడా ఆయన మీద ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇది పెద్ద ఎత్తున చర్చగా దారి తీస్తుంది. దీనికి సంబంధించి ఆయన మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అసలు ఏం జరిగింది ఏంటనేది కూడా ఆయన వివరించబోతూ ఉన్నారు. మొత్తంగా జంగా ఇప్పుడు రాజీనామా చేయటం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చగా దారి తీసింది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశంలో ఆయన పల్నాడు ప్రాంతాల్లో కూడా కీలకంగా పట్టున్నటువంటి నాయకుడిగా పేరుంది. అలాంటి జంగా ఇప్పుడు తాను ఏదైతే దీనికి సంబంధించినటువంటి రాజీనామా చేశారనేటువంటి వార్త వెలుగులోకి వచ్చిన తర్వాత అసలు జంగా ఇప్పటి వరకు టీటీడీలో ఆయన సభ్యుడిగా కొనసాగినప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా ఆయన అతిథి గృహం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేశారు ఏంటనే దాని మీద ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ.